చూసుకోండి ముందుని కరెక్ట్గా అక్కడ మధ్యలో అబ్బాయి ఆ అమ్మాయి ముందు స్టార్ట్ చేద్దాం. ప్రతి సంవత్సరము ఈ యొక్క జూన్ 21 మనము ఈ యొక్క యోగా డేని జరుపుకుంటాం. ఒక ఫిజికల్ ఎక్సర్సైజే కాకుండా సో మన మైండ్ కానీ సోల్ కానీ బాడీ కానీ ఒక సిస్టమేటిక్గా చేయడానికి, అలాగే దీంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క యోగా యొక్క ప్రాముఖ్యత గుర్తించి లాస్ట్ ఇయర్ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మన రాష్ట్రానికి చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క యోగా డేలో ఈరోజు యోగా డే అనేసి ఈరోజు ప్రాక్టీస్ చేసి వదిలేకుండా ఈ యొక్క మన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకొని రోజు చేస్తే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఏదో ఒక కార్యక్రమంలో కాకుండా ఒక ప్రాక్టీస్గా చేస్తే డెఫినెట్గా మంచి ఉపయోగాలు ఉంటాయి. అందులో కూడా యోగా డే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మన ఇండియాలో ఒక బృహత్తర కార్యక్రమంగా ప్రతి సంవత్సరము యోగా డే జరుపుకుంటా ఉంటే, అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు చూసి ఈ యొక్క యోగా డే యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకొని వాళ్ళు కూడా మనల్ని ఫాలో అవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యోగా అనేది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒక సంజీవిని లాంటిది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే షుగర్ పిల్లలైతే చదువు పట్ల, పెద్దలైతే వాళ్ళ యొక్క వృత్తిపరంగా వాళ్ళు అభివృద్ధి పథంలో అపాన స్పిరిచువల్ బాడీ కరెక్ట్ గా ఉంటది. కాబట్టి యోగా అంటే వేగంగా వీలుగా ఉంటుంది. కాబట్టి అందరూ యోగా ఆచరించండి, ఆరోగ్యవంతులుగండి. యోగా విజయవంతం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. స్వాగతం యోగా. ఎక్కడ జనాలు ఎక్కువ వచ్చినా కూడా ఆ మ్యాట్ మీద వేసి వాళ్ళు అట్లా కూర్చోబెట్టాల్సిందిగా కోరుచున్నాము. Right. Slow చెప్పండి. Left, right, left, right. Okay, Jai Gurudev. అట్లా రివర్స్. ఓకే, కుట్టాల ఫ్రంట్, ఎడమ భుజము తగిలి వెనక్కి వెళ్ళి కుడి భుజము తగిలి ముందుకు రావాలి. 1 అట్లే 2 నెమ్మదిగా చేయండి. 3 ఓకే. మరి అందరూ ఫ్రీగా ఉండండి. 1 2 3 4 5 రివర్స్. 5 5 4 3 2 1. ఓకే, నెక్స్ట్ 1. ఓకే, జై గురుదేవ్. నెక్ అయిపోయింది. హ్యాండ్స్ ట్విస్ట్ చేయండి. బాగా right, right, left, right, left, right, left, right,
ఓకే 4 3 2 1 జై గురుదేవ్ సూపర్ గా చేసినారు థ్యాంక్ యూ బాగా ఈ యోగా అనేది యోగా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో ప్రతిరోజు ముఖ్యంగా ఆధునిక పరిస్థితుల్లో ఆధునిక రోజుల్లో ప్రతి మానవుడు కూడా చాలా యాక్టివిటీ చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో యోగా చేయడం వల్ల వాళ్ళు ఒత్తిడి కానీ ఆందోళన కానీ ఆరోగ్యం కానీ కోల్పోయే అవకాశం ఉంది. సో ఈ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి యునైటెడ్ నేషన్స్ ఈ యొక్క యోగాని ప్రపంచవ్యాప్తంగా తీసుకోవడం కోసం ఇంటర్నేషనల్ యోగా డే పెట్టిందంటే 2014 సంవత్సరం ఈ యొక్క 2022 ఇంటర్నేషనల్ యోగా డే. సో కాబట్టి ఇది యోగా అనేది ప్రభుత్వం గుర్తించి సో ప్రజల యొక్క ఆరోగ్యం చాలా అవసరం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రము దేశము ప్రపంచం కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది. మనుషులు బాగా ఆరోగ్యంగా ఉంటే దాని గురించి మేము ఈ ప్రాధాన్యత గుర్తించి సో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లాస్ట్ ఇయర్ మన ప్రధానమంత్రి గారు కూడా మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ విజయవాడలో పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. సో మనం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రాధాన్యతని ప్రతిరోజు కొన్ని కార్యక్రమాలు చేసి డెఫినెట్గా వాళ్ళకు ఆరోగ్యం ఉంటుంది. తద్వారా వాళ్ళు